హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి అమ్మాయిని. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రోజు నుంచి అయితే మన వీడియోస్ అన్నీ కూడా అత్తయ్యగారు కువైట్కి వచ్చిన తర్వాత వాళ్ళని ఎక్కడెక్కడికి తీసుకెళ్ళాము అనేవన్నీ కూడా వీడియోస్ షూట్ చేశాను. ఇందులో కొన్ని మేము ఇంతకు ముందు వెళ్ళినవి ఉన్నాయి, కొన్ని అయితే మేము వెళ్ళలేనివి కూడా ఉన్నాయి. ఇంక ఈరోజు వచ్చేసి కువైట్ మ్యూజియంకి వచ్చాము. ఇది వచ్చేసి హవేలీ అనే ఏరియాలో ఉంది. ఇక్కడ టికెట్స్ చూడండి, సీనియర్ సిటిజన్స్కి వచ్చేసి 60+ ఉన్న వాళ్ళకి 1.5 kd తీసుకున్నారు. ఇంకా అలానే నార్మల్గా అడల్ట్స్కి అయితే కనుక 3 kd, అందరికీ కూడా 3 kdనే ఎవరికైనా. ఇంకా 60+ ఉన్న వాళ్ళకి 18 బిలో ఉన్న వాళ్ళకి కొంచెం టికెట్ చేంజ్ ఉంది. ఇక్కడ వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటంటే కువైట్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఈ మ్యూజియంకి ఇంతకు ముందు వెళ్ళకపోయినా ఇప్పుడు వెళ్ళాలనుకున్నా, ఈ వీడియో తర్వాత కూడా వెళ్ళాలని కొంతమంది అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే నేను మెయిన్గా ఒక విషయం చెప్తాను. లోపలైతే ఏ విధమైన ఫుడ్ కానీ, డ్రింక్స్ కానీ, వాటర్ కానీ ఏమీ లభించట్లేదు. మనం ఏమైనా తీసుకువెళ్ళాలి అనుకుంటే మనమే ముందుగా కొనుక్కుని తీసుకెళ్ళాలి, లేదంటే తినేసైనా వెళ్ళాలి. అసలు మేము అనుకున్నాము వెళ్ళొచ్చేసిన తర్వాత భోజనం చేద్దాము, ఒక అరగంట గంటలో అయిపోతుందిలే, మరి అంత ఎక్కువేముంటాయి చూడడానికి అన్నట్టుగా వెళ్ళేసి అప్పుడు వచ్చి తిందాం అనుకున్నాము. మళ్ళీ ఇంకా పిల్లలకి ఆకలిస్తుందేమో, తినేసి వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది కదా అని మళ్ళీ భోజనం చేసి వెళ్ళాము. నిజంగా తినకుండా వెళ్ళుంటే కనుక మొత్తం మాడిపోతాం అనమాట. అస్సలు ఏమీ లేవు, కనీసం వాటర్ కూడా లేదు అసలు. ఈ మ్యూజియంలోకి ఒక్కసారి ఎంటర్ అయ్యామంటే ఒక 1/2 అవర్ 1 అవర్ అలా అనుకుంటాము, కానీ 3 hours పైనే పడుతుంది టైము. ఇక్కడ ఎంటర్ అవగానే ఇక్కడ ఒక మ్యాప్ ఉంది చూడండి, ఇందులో 6 మ్యూజియంస్ ఉన్నాయి. మనం దేనికి కావాలంటే దానికి వెళ్ళొచ్చు. ఒక థియేటర్ కూడా ఉంది. హ్యూమన్ బాడీ అని, ట్రాన్స్పోర్టేషన్ అండ్ రోబోట్స్, అవర్ ఎర్త్ అలాగా కనిపిస్తున్నాయి కదా. 6 మ్యూజియంస్ ఉన్నాయి. మేమైతే ముందు స్పేస్లోకి వచ్చాము. మనం ఎప్పుడైనా కూడా ముందుగా మంచిగా ఇంట్రెస్ట్గా అనిపించేదానికి పైగా మనం అందులో ఏదో అయినా నేర్చుకోగలము అని అనుకున్నది ఉన్నది అంటే ఫస్ట్ దానికి వెళ్ళేసామంటే టైము సేవ్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు చూడండి, మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటాము, తర్వాత ఇంకా ఒక అరగంట గంట అయ్యేటప్పటికి మెల్లిమెల్లిగా మన ఓపికంతా పోతూ ఉంటుంది. అందుకే ఫస్ట్నే మంచి ఇంట్రెస్ట్గా ఉండేది ఏంటి అనేది చూస్ చేసుకొని అందులోకి వెళ్ళాలి. మా మనుషుకి అయితే స్పేస్, యూనివర్స్, ఆ ప్లానెట్స్ కోసం అవన్నీ మంచి ఇంట్రెస్ట్ ఉంటాయి. బాగా చూస్తూ ఉంటాడు సినిమాలు కూడా. ఇంకా వాడి కోసమని ముందైతే అందులోకి వెళ్ళాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆకాశంలో నక్షత్రాలు ఎలా బ్లింక్ అవుతూ ఉంటాయో సేమ్ అలా క్రియేట్ చేశారు. మనం టెలిస్కోప్లోంచి చూస్తే మనకి ఇంకా దగ్గరగా చూస్తున్న ఫీలింగ్ అనిపిస్తుందని అక్కడ ఒక టెలిస్కోప్ను కూడా అరేంజ్ చేశారు. ఇంకా అలానే ఇక్కడ భూమి అనేది ఎలా ఉంటుంది, ఎప్పుడు పుట్టింది, అసలు ఎన్ని వేల సంవత్సరాలు ఏంటి, ప్రతి దానికోసము కూడా డీటెయిల్గా అన్నిటికీ మ్యాటర్తో పాటు వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంక ఇవన్నీ శాటిలైట్స్, అవి గెలాక్సీలు అన్నీ మొత్తం అంతరిక్షం కోసం అనుకోండి. నాకైతే మరీ అంత అంతరిక్షం కోసం ఫుల్ నాలెడ్జ్ అయితే లేదు. మంచిగా పైకి అయితే స్పేస్ స్టేషన్ కూడా అరేంజ్ చేశారు. చూడడానికైతే కింద నుంచి భలే పైన ఆకాశంలో అలా ఊగుతున్నట్టుగా అలా అరేంజ్ చేశారనమాట. చాలా బాగుంది. మనం 3rd floorలోకి అలా వెళ్తే దాన్ని దగ్గర నుంచి కూడా చూడొచ్చు. నేను ఇందాక అన్నాను కదా, ప్రతి దానికోసం వాళ్ళైతే ఇలా క్రియేట్ చేశారు. మనం దీంట్లో ఇంగ్లీష్ సెర్చ్ చేసి మనం ఏది కావాలనుకుంటున్నామో, అరబిక్ వాళ్ళకి అరబిక్ కూడా ఆప్షన్ ఉంది, మనం ఏది కావాలనుకుంటున్నామో దానికోసం తెలుసుకోవచ్చు అనమాట. అక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇదంతా కూడా మొత్తం అంతరిక్షానికి సంబంధించిందే. మేము వచ్చింది స్పేస్లో కాబట్టి మొత్తం అంతా కూడా వాటికి రిలేటెడ్గానే ఉన్నాయి. ఇలానే పిల్లలు ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే పెద్దవాళ్ళకి కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఈ స్పేస్ గురించి కూడా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మ్యూజియం అయితేని. ఇంకిక్కడైతే మనకి ఏదైనా అలసటగా అనిపిస్తే కూర్చోవడానికి మంచిగా అలా అరేంజ్ చేశారు సిట్టింగ్ అనేది. ఏమైతే ఆ తీగరాలకి మెయిన్ చూడలేనివి, ఇంకా మెయిన్ చూసినవి అయినా కూడా వాళ్ళకి అన్నీ చూపించాలి అనే ఉద్దేశంతో ఈ మ్యూజియంకి అయితే తీసుకొచ్చాము. మేమైతే ఇంతకుముందు మ్యూజియంకి రాలేదు. చాలామంది అన్నారు కానీ మేము వెళ్దాంలే అన్నట్టుగా రాలేదన్నమాట. ఫైనల్గా ఈ రోజు అయితే వచ్చాము. ఇక్కడ చూడండి, ప్లానెట్స్ అన్నీ కూడా దేని చుట్టూ ఏది తిరుగుతుంది అనేసి ఉంటుంది కదా మనకి. అలానే భూమి చుట్టూ ఏం తిరుగుతుంది, ప్రతి ఒక్కటి డీటెయిల్గా అనమాట. ఎంత టైం పడుతుంది, ఎన్ని అవర్స్ లేదంటే ఎన్ని ఇయర్స్, ప్రతి ఒక్కటి కూడా
క్రిస్టల్ క్లియర్గా మొత్తం అంతా ఉంది డేటా ఇక్కడ. ఇవి చూడండి సేమ్ పైన ఎలా తిరుగుతాయో ఇవి ఆ టైప్లోనే ఇక్కడ క్రియేట్ చేశారు వాటిని. ఒక గ్రహం చుట్టూ వేరొక గ్రహం తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ కొన్ని గ్రహాల చుట్టూ ఇంకొన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. అదే సోలార్ సిస్టమ్ అంటేని. ఇంకా ఈ సోలార్ సిస్టమ్ కోసం కూడా మనం ఏ ప్లానెట్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నాము ఆ ప్లానెట్ మీదకి మనం వెళ్ళి దాన్ని క్లిక్ చేస్తే కనుక దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ కనిపిస్తుంది. నిజంగా ఈ సైన్స్ ఇంకా ఇలాంటి స్పేస్ కోసం అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సూపర్ అంటే సూపర్గా యూజ్ అవుతుంది ఈ మ్యూజియం అయితే. ఎవరైనా అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి. మనం ఎలాగూ ఇలాంటివన్నీ అంతరిక్షంలోకి వెళ్ళి చూడలేము. కనీసం ఇలాంటి మ్యూజియంలో పెట్టి వాళ్ళు అలా క్రియేట్ చేసి అంత ఇన్ఫర్మేషన్ని మనకి ఇస్తున్నందుకు చాలా అసలు గ్రేటు. మనం ఇలా చూడగలుగుతున్నాము, వాటి గురించి కూడా తెలుసుకోగలుగుతున్నాము. ఇక్కడ ఏదో టైం కూడా రన్ అవుతూ ఉంది, మరి ఏం చేస్తే ఏమొస్తుందో నాకైతే ఏం తెలియదు. ద ఎఫెక్ట్ ఆఫ్ టైం అని ఉంది. మేబీ టైము అసలు ఎలాగా రన్ అవుతుంది, అసలు ఎంత నిమిషము ఎంత సెకండు అవి ఎలా క్రియేట్ అవ్వనివి దానికోసం కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది. ఇంకా చూసాక అంత ఎక్కువ టైం మనం స్పెండ్ చేయలేం కాబట్టి కొంచెంగా చూసుకుంటూ అలాగా మెల్లిగా మీకోసం వీడియో తీసుకుంటూ ముందుకు వచ్చేస్తున్నాను నేను. ఆ తిగరలకైతే మొత్తం కొత్తగా ఏదో వింత లోకంలోకి తీసుకెళ్ళినట్టుగా ఉందన్నమాట. చూస్తూ ఉన్నారు. అలాగే మా ఆయనకైతే కొంచెం వీటి కోసం బాగానే తెలుసు. ఆయన అయితే చెప్తూ ఉంటే మేము వింటున్నాం అనమాట. నాకైతే మరీ అంత అయితే తెలియదండి, నిజం చెప్తున్నాను. ఇక మా దన్ను వచ్చేసి వాడికి ఏమి నొక్కాలనిపిస్తే వాటిని ఎంచక్కా నొక్కేస్తున్నాడు. అంతే ఏమొస్తుందో ఏంటో ఏం తెలియదు, లైట్లు వెలుగుతున్నాయి కదా అన్నట్టుగా నొక్కేస్తున్నాడు. ఇక్కడ చూడండి మా సమాన్షు మూవ్ చేస్తున్నాడు కదా, బాగా అంటే బాగా చల్లగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, లేదు బాగా వేడిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే సన్కి దగ్గరగా దూరంగా అన్నట్టుగా అది కూడా క్రియేట్ చేసి పెట్టారు అక్కడ. ఇక్కడ చూడండి సూర్యగ్రహణం చంద్రగ్రహణం వస్తూ ఉంటాయి కదా. అసలు సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఏదడ్డుగా రావడం వల్ల మనకి గ్రహణం అనేది వస్తుంది, అలాగే చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఏదడ్డుగా రావడం వల్ల చంద్రగ్రహణం అనేది వస్తుంది అనేది బాగా చూపించారు ఇక్కడైతే. ఇంకా అలానే సూర్యుడు చూడండి మంచిగా బగబగా మండుతున్నట్టుగా లైటింగ్ ఎఫెక్ట్ కూడా భలే అంటే భలే పెట్టారు అసలు. మా ఆయన గారికి అయితే చెప్పాను కదా చాలా వరకు తెలుసని, ఆయన అయితే చెప్తున్నారు, మేమందరం కూడా వింటున్నాం అనమాట. మీకైతే వీడియో పెద్దగా అనిపించచ్చేమో, లాంగ్ కానీ చూడడానికి మేబీ బోరింగ్ కానీ ఇందులో అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. బయట గమ్ముని మనకి ఎక్కడ కూడా ఇలాంటి ప్లేసులు అంత త్వరగా వెళ్ళలేము కాబట్టి ఈ వీడియోలో చూస్తారు, చాలామందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు మనం చూసింది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే. ఇందాక మనం లోపలికి ఎంటర్ అయ్యాం కదా, అప్పటి నుంచి ఆ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాము. పైన వచ్చేసి ఇందాక స్పేస్ స్టేషన్ పైకి వెళ్తే కనిపిస్తుంది బాగా పైకి అనేసి అన్నాను కదా, మేబీ ఇప్పుడైతే కనిపించవచ్చు. లిఫ్ట్ కూడా ఉన్నది, అటైనా వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి, ఇలా అయినా కూడా వెళ్ళొచ్చు. మేమైతే అత్తయ్యగారు ఫస్ట్గా వచ్చిన వెంటనే కూడా ఫస్ట్ కువైట్ టవర్స్కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ వచ్చేసి ఈ మ్యూజియంకి వచ్చాము. భలే ఇంట్రెస్ట్గా ఉంది అసలు చూడడానికి అయితేని. ఇదిగో నేను ఇందాక అన్నాను కదా స్పేస్ స్టేషన్ మేబీ ఇక్కడే కనిపించవచ్చు ఫస్ట్ ఫ్లోర్ నుంచి అనేసి, ఇదిగోండి ఇక్కడే ఉంది. ఇప్పుడు కిందవన్నీ కూడా పైనుంచి చూడడానికి బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా సేమ్ అలానే దేనికో సంబంధించింది, అలా ఈ స్పేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే ఉంది కాబట్టి దాంట్లోనే ఇది ఒక రకం అనుకోవాలి. మనం అక్కడ ఏదైనా ఇంగ్లీష్ కానీ అరబిక్ కానీ సెలెక్ట్ చేసుకుంటే మనం దేనికోసం తెలుసుకోవాలనుకుంటున్నామో ప్రతిదీ క్లియర్గా చూపిస్తుంది అన్నాను కదా. ఇంకా ఈ ఫ్లోర్లో అయితే కనుక మనకి ఏదైనా కావాలి అంటే కనుక వినడానికి కూడా పాసిబిలిటీ ఉంది. ఇది చూడండి ఏంటో ఇలా సర్క్యులేట్ అవుతుంది, మరి ఇది దీనికోసం అయితే నాకు తెలియదు. ఇందాక అన్నాను కదా వినడానికి కూడా ఉందని, ఇంకా చెప్తున్నాడు అనమాట. అసలు ఎప్పుడో ఎన్ని ఏళ్ల క్రితమో ఇది ఇలాగా సృష్టించబడింది, ఇలా ఉంటుంది కింద అలా ఉంటుంది అని. నాకైతే ఏం అర్థం కాలేదు, అలా విన్నాను అంతే కొంచెం సేపు. ఇప్పుడు చూడండి నేనైతే స్పేస్ స్టేషన్లోకి వెళ్ళిపోతున్నాను, పైకి వచ్చేసాను. అయితే ఒక స్క్రీన్ అనేది పెట్టారు వీళ్ళు. ఇక దీని దగ్గర మన 2 హ్యాండ్స్ కూడా అటు ఇటు మూవ్ చేస్తూ ఉండాలి, మనం అలా సెలెక్ట్ చేసుకుంటున్నట్టు అనమాట. ఇప్పుడు ఆ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళాలి అంటే ఉత్తినే వెళ్ళిపోలేం కదా, డ్రెస్ వేసుకోవాలి. మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మనకి ఇలాగ డ్రెస్ కోడ్ అనేది ఆ మెషిన్ ఇస్తుంది. మనం ఓన్లీ జస్ట్ హ్యాండ్స్ మాత్రం అటు ఇటు మూవ్ చేస్తే సరిపోతుంది. నాకైతే ఆల్మోస్ట్ డ్రెస్ అయితే వచ్చేసింది చూడండి. ఇంకా గ్లౌసు క్యాప్ ఇవన్నీ కూడా మన హ్యాండ్స్ నుంచే సెలెక్ట్ చేసుకోవాలి మనం.
ఇప్పుడైతే హెల్మెట్ టైప్లో ఉన్నది కూడా ఇస్తున్నారు. ఇవన్నీ పెట్టేసుకున్నామంటే మనం ఇంకా సెలెక్ట్ అయిపోయామంటే పైన మూవ్ అయిపోతూ ఉంటాము. నాకైతే భలే ఇది విచిత్రంగా ఉంది. నా ఫోటోని నేను చూసుకుంటా సరదాగా ఏదో ఆడుకుంటున్నట్టుగా అనిపించింది. ఇప్పుడైతే చూడండి నేనంతా రెడీ అయిపోయాను కాబట్టి మూవ్ అయిపోతున్నాను. అక్కడి నుంచి అత్తయ్య గారు వాళ్ళు అయితే జోకులు వేస్తూ ఉన్నారనమాట. మాధవి స్పేస్లోకి వెళ్ళిపోయింది, అదిగో అక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడికి వెళ్ళిపోతుంది అని. దన్ను అయితే అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది అన్నట్టుగా కళ్ళు రెప్ప వేయకోకుండా అటే చూస్తున్నాడు. నేనైతే ఆకాశంలో ఎగురుతూ ఉన్నాను ప్రస్తుతానికి. చూడండి నాకైతే ఏం చేయాలో తెలియట్లేదు. నిజంగా అలా నుంచున్నప్పుడు ఆ స్పేస్లో నేను వాక్ చేస్తున్నట్టే అనిపించింది. ఇంక ఇప్పుడైతే మా సమాన్షు స్టార్ట్ చేశాడు, వాడు కూడా నేను వెళ్తాను అంటూని. ఇక ఇప్పుడైతే మా సమాన్షు కూడా స్పేస్లోకి వెళ్ళి ఎగిరేస్తూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత మా దన్ను అంటాడు, నేను కూడా ట్రై చేస్తాను, నేను కూడా అలా చేస్తాను ఇలా చేస్తాను అంటాడు. ఇంకా ఒక్కొక్కరమే అక్కడే ఉన్నామంటే ఇంకా టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోతుంది. పిల్లలకి చూడండి ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇలాగా చేసినవే వాళ్ళకి ఎప్పుడు కూడా గుర్తుగా ఉంటాయి, చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తాయి. మా సమాన్షు అయితే నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. వాడికి స్పేస్ అంటే ఇష్టము. ఇంకా ప్లస్ ఇక్కడ చూసేవన్నీ కూడా సేమ్ మనం పైకి వెళ్ళి ఎలాగా చూడలేము. ఇక్కడ కనీసం వాళ్ళు ఇలా వేసుకునే వాళ్ళు ఇలా వెళ్ళగలిగారు అనే ఒక ఊహలో అయితే ఉండి అక్కడ ఉన్నంతసేపు అనుకుంటాం. కాబట్టి ఇప్పుడైతే వాళ్ళు అక్కడ ఉండాలంటే ఏమేమి వేసుకుంటారు, గ్లౌస్, డ్రెస్సు, ఇంకా హెల్మెట్ అవన్నీ కూడా పెట్టారు ఇక్కడ శాంపుల్స్. ఇవన్నీ కూడా మనం వేసుకోవచ్చు సరదాగాని ఫొటోస్ తీసుకోవాలి అనుకుంటేని. ఇలా లోపలికి ఎంటర్ అవుతే సేమ్ స్పేస్ స్టేషన్లో వాళ్ళు అసలు ఎలా ఉంటారు, ఏం తింటారు, వాళ్ళు అసలు ఏం వేసుకుంటారు, అక్కడ ఉన్నంతకాలం ఎలా ఉంటారు అనే దానికోసం మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇలా ఒక పెద్దది హాల్ లాగా ఒక రూమ్ లాగా ఉందన్నమాట. చూద్దాం రండి. పైన అయితే మన ఇంటి దగ్గర తిన్నట్టు బిర్యానీలు అవి అన్నీ ఏమీ దొరకవు కాబట్టి అక్కడ వాళ్ళకి ఏవి తినడానికి పాసిబిలిటీ ఉంటుందో ఏం దొరుకుతాయో అవి మాత్రమే తినగలుగుతారు కదా. చూడండి అక్కడ ఏదైతే నిల్వ ఉంటాయో అలాంటి వెజిటేబుల్స్ ఇంకా జ్యూస్లు కొన్ని రకాలు మాత్రమే. ఇంకా ఏ అంటే అవి ఇష్టం వచ్చినట్టు ఉండి ఇష్టం వచ్చి తినడానికి అయితే ఉండదు. నిజంగా ఇందులోకి వచ్చిన తర్వాత అనిపించింది వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇంత కష్టపడి అక్కడ ఇన్ని రోజులుండి ఇంత శ్రమ పడితే మనం ఇప్పుడు ఇలా ఏదన్నా సాధించగలుగుతున్నాము అనేసని. మొన్న కూడా చూడండి మన నాసా సక్సెస్ అయింది కదా, అది సక్సెస్ అయిందంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందా అనేసి నాకు ఈ మ్యూజియంకి వెళ్ళిన తర్వాత మాత్రమే తెలిసింది. మన ఇంట్లో ఉంటేనే అసలు ఒక కూర నచ్చకపోతే వేరేసి తెచ్చుకుని తినేస్తాము, అలా మనకు నచ్చినట్టు ఉంటాము. వాళ్ళు చూడండి బాత్రూమ్ కూడా ఎలా ఉందో సేమ్ ఇలానే ఉంటుందంట స్పేస్ స్టేషన్లోను. ఎప్పుడు అలా ఎగురుతూ ఉంటుంది, వాళ్ళ హెయిర్ ఎగురుతూనే ఉంటుంది అక్కడ. ఇప్పుడు చూడండి తను అక్కడ ఉండే పేస్టు బ్రష్ వాళ్ళు ఎలా చేసుకుంటారు, ఎక్కడ పెట్టుకుంటారు అనేదంతా కూడా వాళ్ళు మంచిగా షూట్ చేశారు. నేనైతే ఇప్పటి వరకు అసలు ఏ వీడియోస్లోను ఇంటర్నెట్లోను కూడా చూడలేదన్నమాట. ఇలా ఎగురుతూ ఉంటుంది అక్కడ అంతాని వాళ్ళు నుంచోడానికి ఉండదు అని అయితే ఒక మూవీలో అయితే చూశాను, కానీ మరి ఇంత డీటెయిల్గా అయితే అందులో చూడలేదు. హెయిర్కి కూడా ఇప్పుడు ఏదో మంచిగా రాసుకుంటుంది, అది ఇంకా భలే ఎగురుతూ ఉంది కదా హెయిర్ అయితేని. ఇంకా ఇది వచ్చేసి వాళ్ళకి ఉండే వాష్రూమ్ అనమాట అక్కడ. ఇంకా అందులోనే బ్రష్ చేసుకుని ఎలా పెట్టుకుంటారు, ఎలా స్టోర్ చేసుకుంటారు అనేది మొత్తం అన్నీ కూడా వాళ్ళు పెట్టారు ఇక్కడ. ఇవి అసలు ఎప్పుడు తీసిన వీడియోస్ భలే మంచిగా అక్కడ వీడియో షూట్ చేసి మళ్ళీ ఇందులో స్క్రీన్స్లో మనం చూడడానికి వీలుగా పెట్టారు. చాలా గ్రేట్ అసలు. వాళ్ళు అక్కడ ఉత్తినే మనలాగే తినేసి పడుకోవడం కాదు, వాళ్ళ బాడీకి తగ్గ ఎక్సర్సైజులు కూడా చేసుకుంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ ఎక్సర్సైజులు ఎలా చేసేవాళ్ళు ఏంటి ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. చూడండి మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో, దూరంగా ఉంది అదిగోండి, అక్కడ ఎక్సర్సైజులు చేసుకుంటున్నారు. వాళ్ళు నిజంగా చాలా గ్రేటు. అలాంటి ప్లేస్లో ఉండి కూడా అంత వీలు లేకపోయినా ప్రతి ఒక్కటి ఫాలో అవ్వాలి కాబట్టి ఎక్సర్సైజ్ కూడా కంపల్సరీగా చేసుకోవాలి కాబట్టి వాళ్ళు అక్కడ కూడా ఎక్సర్సైజ్ అనేది చేస్తున్నారు. బాడీకి ఎనర్జీ కావాలి అంటే వాళ్ళకి వాళ్ళు క్రియేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి కాబట్టి అన్నీ ఫాలో అవుతారు. ఇంకెక్కడైతే వాళ్ళ ల్యాప్టాప్స్ ఉన్నాయి, పక్కనే అయితే వాళ్ళు కోట్ లాగా వేసుకొని పడుకోవడానికి పెద్దది సూట్ టైప్లో ఉంది.
ఇది వేసుకొని నైట్ పడుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మామూలుగా ఎగురుతూ ఉంటారు కాబట్టి ఇలాంటిది వేసుకుంటే ఒక కాన్స్టెంట్ ప్లేస్లో అలా పడుకోవడానికి, ఎగరుకోకుండా గాలిలో ఎగరుకోకుండా ఒక ప్లేస్లో స్థిరంగా పడుకోవడానికి ఉంటుందన్నమాట. అది కూడా పెట్టారు. ఇప్పుడు అసలు వాళ్ళు ఎలా పడుకునేవారు ఏంటి అనేది ఇక్కడైతే ఒక పిక్చర్ కూడా వేశారు శాంపిల్కి మనకు చూపించాలని. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా దూరంగాని, ఇలా పడుకుని ఉంటారనమాట ఆ ప్లేస్లో. ఇంకా అలా పడుకుని ఉండడానికి అది కొంచెం వెయిట్గా అలా ఉంటుంది అనుకుంటా. ఫ్లోటింగ్ ఆఫ్ టు స్లీప్ అని కూడా రాసుంది. దాని కింద దాని గురించి ఫుల్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన థింగ్స్ ఉన్నాయి. ఇలా ఎమర్జెన్సీ 1, 2, 3, 13, 14 అలాగా నెంబర్స్ మొత్తం బాక్సులు ఉంటాయి. ఎందులో ఏమున్నాయో వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట. పలానా డ్రాయర్లో పలానాది ఉంది అన్నట్టుగాని. ఆ డ్రాయర్ నెంబర్ ఉంది కాబట్టి ఎమర్జెన్సీగా దాన్ని ఓపెన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా మనలాగా సాదాసీదాగా భూమి మీద ఉండరు కదా, పైన ఎక్కడో ఆకాశంలో ఎగురుతా అలాంటి స్పేస్ స్టేషన్ మీద మనుషులు లేని చోట ఉంటున్నారంటే ఏదో ఒకటి ఎమర్జెన్సీ ఉంటూనే ఉంటుంది ఖచ్చితంగాని. ఇక్కడ నుంచి ఫుడ్ తీసుకెళ్ళి అక్కడ తినడానికి అలా అవ్వదు. వాళ్ళు ఏవైతే కొన్ని తీసుకెళ్ళగలిగారో అవే తింటారు. కొన్ని అలాగా అక్కడ మొక్కలు కూడా పెంచుకుంటారంట ఫ్రెష్గా తినడానికి. ఈ గ్లౌస్ కూడా మనం శాంపుల్గా జస్ట్ వేసి చూడడానికి అనుకుంటే తెలియదు. వాళ్ళు ఏదైనా ఎమర్జెన్సీలో యూస్ చేస్తారో మరి అది కూడా తెలియదు. ఇక్కడైతే మనం వేసి చూసుకోవడానికి అయితే పెట్టారు. మేబీ వాళ్ళు అక్కడ ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఇలా పర్టికులర్గా డ్రెస్ అనేది వేసుకొని మొత్తం అన్ని పెట్టుకొని దాన్ని బట్టి ఇలా కూర్చొని చేస్తారనుకుంటా. ఇక్కడ చూడండి సేమ్ ఆకాశంలో నక్షత్రాలు ఉన్నట్టుగా దాని మీద మనం నడిచెళ్తున్నట్టుగా ఉండేలాగా అలా క్రియేట్ చేశారు. అది కూడా బాగుంది కదా. ఇప్పుడు వాళ్ళ దానికి ఏదైనా కంప్లైంట్ వచ్చింది అంటే వాళ్ళు ఫిక్స్ చేసుకోవడానికి అన్ని థింగ్స్ ఉంటాయి. ఇలా పైకి వెళ్ళి అరేంజ్ చేసుకుంటూ ఉంటారనమాట ఏదైనా పోతేని. ఇందాక మనం చూసాం కదా ఎమర్జెన్సీ డ్రాస్ అన్నిని, అందులోంచి ఏవైనా కావాలంటే తీసుకొని అలా రిపేర్ చేసుకుంటారు వాళ్ళు. ఇందాక వచ్చేటప్పుడు మనం స్పేస్లోకి వెళ్ళినట్టుగా హ్యాండ్స్ మూవ్ చేస్తూ వాక్ చేసినట్టుగా నేను ఒక గేమ్ చూపించాను కదా, సేమ్ అలాంటిది ఇక్కడ కూడా పెట్టారు. ఈ పైన కనిపిస్తుంది చూడండి, ఈ ప్లేస్ అంతా కూడా ఈ లోపల ఉన్నదంతా కూడా ఏంటంటే స్పేస్ స్టేషన్ లోపల అసలు ఎలా ఉంటుంది, వాళ్ళు అసలు పైకి ఎక్కడైనా రిపేర్స్ చేయడానికి కానీ ఏమైనా చేయడానికి వెళ్ళాలంటే వాళ్ళు అలా వేలాడుతూ చేస్తూ ఉంటారనమాట. దాన్ని ఎలా ఉంటుంది అనేది చూపించడం కోసం ఇదంతా కూడా ఇలా మంచిగా క్రియేట్ చేశారు వాళ్ళు. ఇది చైర్ లాగా ఉంది చూడండి, అసలు ఎందుకో తెలీదు. మేబీ అక్కడ వాళ్ళు ఏదన్నా కనుక్కోవడానికి అనుకుంటా, నాకైతే తెలీదు. సరదాగా వాడైతే పైది కిందది మ్యాచ్ చేయమని నెంబర్స్ అయితే ఇచ్చాడు. మనం అలా మ్యాచ్ చేసామంటే మనం చేసే ఆ స్పీడ్ బట్టి మనం ఎంత పెట్టుకుంటున్నామో స్పీడ్ దాన్ని బట్టి ఈ చైర్ అనేది ఫుల్గా తిరుగుతూ ఉంది. ఇక్కడైతే రాకెట్ ఇంజిన్ కూడా ఉంది. ఇదైతే మనం ఏదైనా ఇలాగా ప్రెస్ చేస్తూ ఉంటే అటు ఇటు మూవ్ అవుతూ ఉంది. ఇది మరి అక్కడ లోపల ఉంటుందో ఏంటో నాకైతే తెలియదు దీనికోసం. ఇదైతే రాకెట్ ఇంజిన్. పిల్లలు అలా సరదాగా రాకెట్ ఇంజిన్ తయారు చేసుకోవడానికి ఇక్కడ ట్రయాంగిల్స్, సర్కిల్స్ లాంటివి కొన్ని ఇవి పెట్టారు. అవి అక్కడ కూర్చొని సరదాగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, టైంపాస్ అవుతుంది. ఇంక ఇప్పుడైతే మనం ఫుల్ స్పేస్ స్టేషన్లోనూ బాగా తిరిగేసి అయితే వచ్చేసాము. మేమైతే ఇలా బయటకు వచ్చేసరికి అసలు ఎక్కడికి వచ్చేసామా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే లోపల ఉన్నంత వరకు కూడా అసలు స్పేస్లోనే ఉన్నాము ఇప్పటి వరకు అన్న ఫీల్తో ఉన్నాం అనమాట. బయటికి రాగానే ఏదోలాగా అనిపించింది. మీరు కూడా చూస్తూ ఎంతసేపు వింటూ ఉన్నారు కదా, నాకు తెలిసి మీకు కూడా ఫీలింగ్ లోపల ఉన్నట్టుగా ఇప్పటి వరకు స్పేస్లో ఉన్నట్టుగానే అనిపించి ఉంటుంది. స్పేస్ అయితే నిజంగా చాలా బాగుంది కదా. ఇక్కడ నిజంగా ఎంత బాగా అసలు పెట్టడం అనేది కూడా చాలా గ్రేట్. నాకైతే బాగా నచ్చింది. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఈ స్పేస్లో అయితేని. ఇప్పుడు వచ్చేసి వేరొక మ్యూజియంలోకి వెళ్దాము ఈ స్పేస్ దాంట్లోంచి. ఇప్పుడు వచ్చేసి సెకండ్ మ్యూజియంలోకి వెళ్దాము. ఇది వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ కోసం చూపించాను కదా, ఇది దానికి సంబంధించింది అనమాట. ఇది కూడా పిల్లలకి బాగా నచ్చుతుంది. ఎందుకు అంటే ఇందులో చాలా రకాల వెహికల్స్ అప్పుడు పూర్వకాలంలో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి ఏమి యూజ్ చేసేవారు అనేది అన్నీ ఉంటాయి ఇందులో. ఇంకప్పుడు వాళ్ళు యూజ్ చేసిన రోప్స్ ఇవి ఒరిజినల్వి, అప్పుడు వాళ్ళు యూజ్ చేసినవి అనమాట. అప్పట్లో పూర్వంలో వాళ్ళు వాడిన టూల్స్ అనమాట. సేమ్ సుత్తి, ఇలాగా రంపం అలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టారు చూడడానికి. వాళ్ళు అప్పట్లో యూజ్ చేసినవి. మా అద్దన్ను అయితే మొత్తం ఎక్కడ ఏవి వాడికి కనిపించినవి అన్ని వదలడు, పీకి పాకం పట్టేస్తున్నాడు ఎక్కడికక్కడేని. ఇప్పుడు చూద్దాం అసలు ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయోను. ఇది అసలు ఏంటి ఇలా ఎగిరిపోతూ ఉంది, బోటా లేదంటే ఏంటి నాకేమీ తెలియట్లేదు. కింద వచ్చేసి
అప్పట్లో వాడే కార్లు అనమాట, రిక్షా టైపు, ఆ టైప్లో ఉండేవి కదా మోడల్ కానీ అవన్నీ రకాల కార్లు కూడా పెట్టారు ఇక్కడ. ఈ కార్లన్నీ అసలు భలే ఉన్నాయి, ఏది టచ్ చేయడానికి కూడా లేదు. ఇంకెక్కడికక్కడే సెక్యూరిటీ నిలబడి ఉన్నారు. మనం ఇంకేది టచ్ చేసినా వాళ్ళు వచ్చేస్తున్నారు, అది ముట్టుకోవద్దు ఇది ముట్టుకోవద్దు అంటున్నారు. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా బోట్లు, యాచ్ అలాంటివి అనమాట. ఇక్కడ సరదాగా అయితే వాటర్లో కూడా చిన్నగా బోట్లు వెళ్ళేది కూడా పెట్టారు. ఇవిగో ఇవేనండి, ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. అసలు ఇన్ని రకాల వాటర్లో వెళ్ళే బోట్స్ ఇవన్నీ ఉంటాయా అని అనిపించింది. మేబీ ఇక్కడ సముద్ర మార్గంలో ఇది వరకు రోజుల్లో వాళ్ళు ఇవే యూజ్ చేసేవారు అనుకుంటా. ప్రతిదానికి పెద్ద పెద్ద ఓడలు ఇవన్నీ, చాలా రకాల ఓడలు అవన్నీ ఉన్నాయి. ఈ పెద్దగా కనిపిస్తుంది చూడండి, ఇదైతే మన లోడ్స్ గూడ్స్ అవన్నీ క్యారియర్ చేసే కంటైనర్ షిప్. మా సమన్షుకి ఇలాంటివి అంటే మంచి ఇంట్రెస్ట్. ఇంకా అందులో దూరిపోయి మరీ చూసేస్తున్నాడు. ఏదైనా దొరికితే బాగుండు, తీసేసుకుందాం, పట్టుకెళ్దాం అన్నట్టుగాని. ఈ కారు పైన అయితే ఒకసారి ఎక్కడానికి ఛాన్స్ ఇచ్చాడు. ఇంకా ఫొటోస్ తీసుకుంటున్నాము. పక్కన అయితే ఇలా హోండాయ్ మోడల్లో ఉన్న కార్ ఒకటి పెట్టారు. దాని గురించి పార్ట్స్ అసలు ఎలా ఉంటాయి ఏంటి అవన్నీ చూసి తెలుసుకోవడం కోసం ఒక పెద్ద టైర్ని కూడా అరేంజ్ చేశారు. ఇంకా చూడండి ఇక్కడ కార్లు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయంటే అసలు చాలా బాగున్నాయి. ఇక్కడ వైట్ది క్రీమ్ కలర్లో ఉంది చూడండి, అలాంటి కారు బొమ్మ అయితే నా దగ్గర కూడా ఉంది, ఇండియాలో ఉంది. ఇంతకు ముందు మా పెద్దమ్మ ఇచ్చింది నాకు. ఈ కార్ అసలు ఏంటి, ఎప్పుడు మోడలు అనే దాని గురించి ప్రతి దాని గురించి అక్కడైతే స్క్రీన్స్ మీద ఇచ్చారు, మనం తెలుసుకోవచ్చు అనమాట. ఏ కార్ అసలు ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది మొత్తం అంతా. కార్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే, అది కూడా మగవాళ్ళకైతే కనుక ఇంకా పిచ్చిగా ప్రతి దాని పేర్లు క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. మా సమన్షు అయితే కార్లు పిచ్చోడు, ఫుల్గా ఎంజాయ్ చేశాడు ఈ కార్స్లో ఉన్నంతసేపును. ఈ సైకిల్ చూడండి, ఇది అసలు ఎప్పుడు యూజ్ చేసేవారో, ఎంత వెరైటీగా ఉందోను. పెద్ద చక్రం వచ్చింది, సైకిల్ వచ్చేసి ఎంత బాగుందో కదా చూడడానికి. అలానే ఇంకా డిఫరెంట్ సైకిల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ పాత రోజుల్లో వాడినాయి అనమాట. ప్రతి దాని గురించి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నామో దానికోసం ఫుల్ ఇన్ఫర్మేషన్, దాంట్లో యూజ్ చేసిన ఏంటి అసలు ప్రతి పార్ట్స్ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. చూసి మనకి టైం ఉండి నేర్చుకోవాలి కానీ ప్రతి ఒక్కటి క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఒక కారు పెట్టారు కదా, బయట ఇంజన్ ఓపెన్ చేసి ఇంకా లోపల పార్ట్స్ ఏం తెలుసుకోవాలనుకుంటున్నామో దాని మీద మనం ఇలా బార్కోడ్ స్కాన్ చేసేదాని టైప్లో ఉంది ఒక మిషను. అది పెట్టామంటే కనుక మనకి ఏ పార్ట్ ఏంటి దాని గురించి ఫుల్ డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఇంకా మేమైతే చూడలేదు. ఇక్కడ పక్కనే ఇలాగా కార్స్ రేస్ లాంటిది ఉంది. వీళ్ళైతే ఇక్కడ తీసుకొచ్చేసారు ఇంక ఇది ఆడతాననేసి. ఇది కొద్దిసేపు పిల్లలు ఆడుకోవడానికి భలే ఉంది. మా వాళ్ళు ఇద్దరు అయితే అది నొక్కి ఇది నొక్కి ఏదోలాగా రేస్ అయితే చేసేసారు ఈ రెండు కార్లతోటిని. నిజంగా ఈ కార్లన్నీ చూస్తే భలే ఉన్నాయి. ఇన్ని రకాల మోడల్స్ ఉండి అప్పట్లోనే ఇంత మంచి మోడల్స్ వాడారా అన్నట్టుగా ఉన్నాయి చూస్తే. అసలు ఈ అవ్వడానికి బొమ్మలే అవ్వచ్చు కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. నేను ముందు నుంచి అదే అంటున్నాను కదా, ఈ మ్యూజియం అయితే స్పెషల్లీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. మంచిగా ఏదైనా నేర్చుకోవాలంటే కూడా సూపర్ అంటే సూపర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ మ్యూజియంస్ అన్నిటిలో కూడా. మన పెద్దవాళ్ళకైతే వేలతో తిరిగి కాళ్ళ నొప్పులు అయితే వచ్చేస్తాయి. ఇంక రెండు మ్యూజియంస్ అయ్యేటప్పటికే మాకు కొంచెం ఓపిక అయితే తక్కువైపోయింది. ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన మ్యూజియంలో గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం ఇప్పటి వరకు. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో వచ్చామంటే ఇలా ఉన్నది, ఎల్ఈడి లైట్స్తో అలా పెట్టారు, వైర్స్ టైప్లోను. లైటింగ్ అంతా ఉంది రెడ్ కలర్లో బాగా మెరుస్తూను. ఇంకా ఫ్లైట్స్ పెద్దవి ఎలా ఉంటాయి అనేది పైనుంచి వేలాడదీశారు. కింద నుంచి అయితే బాగా పైకి ఉన్నట్టు అంతున్నాయి. పైకి వచ్చామంటే ఇలా ఉన్నాయి. మన ఇంటి దగ్గర వరి చూడండి, వరి మొక్కలను కూడా ఇక్కడ స్పెషల్గా డిజైన్ చేసి పెట్టారు. మనకైతే చూడడానికి చాలా ఇదిగా అనుకుంటాము, ఎందుకంటే మన దగ్గర పండుతుంది కాబట్టి. ఇక్కడ వీళ్ళకి చాలా మందికి తెలియదు కాబట్టి అది స్పెషల్గా మంచిగా డిస్ప్లేలో పెట్టారు. ఇందాక మనం చూసిన కార్లన్నీ చూసారా, కింద నుంచి దగ్గరగా చూసాం కదా, ఇప్పుడు పైనుంచి చూస్తే కనుక అంత చిన్నగా కనిపిస్తున్నాయి. నేను ఈ వీడియోని ఇక్కడతో స్టాప్ చేసేస్తున్నాను. నేను ఇప్పటి వరకు 2 మ్యూజియంస్ చూపించాను, ఇంకా 2 మ్యూజియంస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే వీడియో 25 మినిట్స్ అలా ఉంది, చూడడానికి మీకు బోర్ కొడుతుంది, బాగోదు కూడా. ఇంకా మిగిలిన 2 మ్యూజియంస్ కూడా చాలా బాగుంటాయి అసలు. ఇంకా అందుకే ఇందులో యాడ్ చేయట్లేదు, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అందరూ మిస్ అవ్వకుండా చూడండి.
మన వీడియో నచ్చుంటే కనుక షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే లాస్ట్లో ఈ మిషన్ చూడండి ఎంత బాగా పెడుతుందో. అందరూ చూసి వీడియోని అయితే బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్కారం, బాయ్ బాయ్.